హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము యూఎస్లో ట్రిప్లో ఉన్నాం. యాక్చువల్గా ఇది 12 days ట్రిప్ అనమాట. అంతా సరదాగా గడిచింది. అయిపోయింది. ఇది లాస్ట్ డే ఏంటంటే ఇంకొక 4 hours ఒక ఫ్లైట్ ఉంది. సో కొద్దిసేపు మళ్ళీ అందరూ సరదాగా గడుపుదామని ఒక పార్కు సెలెక్ట్ చేసుకుని పార్క్లో కూర్చున్నాం. అప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట. ఈ 12 daysలో మా అనుభవాలన్నీ కూడా మా పాప ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అనమాట. కానీ పాప లేకపోతే ఈ ట్రిప్ మాత్రం జాలీగా జరుగుండేది కాదు. ఇప్పుడు కూడా చూడండి, పక్కన ఎవరో గాంజా కాలుస్తున్నారంట. ఆ స్మెల్ వస్తుంది అని చెప్పి చల్లగా గెలుతూ ఉంది. ఇక్కడైతే ఆ స్మెల్ అయితే అస్సలు భరించలేకపోతున్నాం. వామిట్ వచ్చేస్తుంది అనమాట. అసలు మేము చాలా ఓపెన్ ప్లేస్లో కూర్చోన్నాం. ఇక్కడ కూడా ఎక్కడ కాలుస్తున్నా తెలియలే. ఇక్కడికి కూడా వాసన వస్తుంది అనమాట. ఓకే, దీని ఒక పక్కన పెడితే ఇంకా ట్రిప్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ పూజ ఒకటే వచ్చింది ఫస్ట్. పూజకి కూడా అన్నీ చూపిద్దాం అనుకున్నానమ్మా. ఎలాగో మీరందరూ వస్తే అందరం సరదాగా గడపచ్చు. మన ఇంట్లో ఉంటే ఎవరో రూమ్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడైతే ఒకే దగ్గర క్వాలిటీ టైం స్పెండ్ చేసేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రణవ్ మమ్మల్ని కూడా ఇచ్చేసి రంపించాడు అనమాట ఇక్కడికి. తను ఎలాగో వచ్చేయాలనుకుంటున్నాడు. ఇంకా యూఎస్లో వద్దు, ఇండియాలో సెటిల్ అవుదామని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే రే పౌద్రా అని ఒకటే గొడవ. ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకుంటే కూడా రే నువ్వు వెళ్ళబాకరా, నువ్వు వెళ్తే మాకు ఒకలా ఉంటుంది, మా హ్యాపీగా ఉండింది నీతో అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందరికీ ఇష్టం లేదు. ప్రణవ్కి మాకు మాత్రం ఇండియాకి వచ్చేది ఇష్టం. మిగతా అందరూ పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పటి నుంచే. మీ అమ్మోళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికా అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఇవన్నీ ఒక పక్కన పెడితే ట్రిప్ విషయానికి వచ్చేసినట్లయితే చాలా బాగా ప్లాన్ చేశాడనమాట. 12 days ట్రిప్ని యాక్చువల్గా 6 daysలో కూడా మనం ఫినిష్ చేసేయచ్చు హరీబరీగా. అదే అన్న 12 days ట్రిప్ని 6 daysలో చేసేయచ్చు కదా అంటే, అమ్మ సరదాగా ఇప్పుడు మనం ఒక లేక్ దగ్గరికి వెళ్ళాం. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అక్కడ చాలాసేపు మేము స్పెండ్ చేద్దాం అనుకున్నాం టైము. ఆ టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మన షెడ్యూల్లో ఇంకేమైనా కొన్ని యాడ్ చేసినప్పుడు తొందరగా వచ్చేయాలి. అట్లా ఎందుకని చాలా పీస్ఫుల్గా ప్లాన్ చేశాడనమాట. రోజుకి 1 కానీ 2 కానీ ప్లేసెస్లే సెలెక్ట్ చేశాడు. ఇంకా కొంచెం మనం స్పెండ్ చేసేదానికి ఆస్కారం ఉండే దగ్గరైతే ఒకటే ప్లాన్ చేశాడనమాట. ఈవెన్ ఈ హోటల్స్ అన్నీ బుక్ చేయడం కూడా సులభం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా హోటళ్ళు మనం వెళ్ళే పాయింట్కి దగ్గరగా ఉండాలి. నెక్స్ట్ డే కూడా మనం రీచ్ అయ్యేదానికి కొంచెం ఇదిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అది బుక్ చేశాడు. అదే అనిపించింది, చాలా కష్టపడి ఉంటాడు ఇవన్నీ కరెక్ట్గా బుక్ చేయడానికి. 12 days 11 hotels. ఒక్క హోటల్లోనే 2 days ఉన్నాము. 11 hotels బుక్ చేయడం, తర్వాత పాయింట్స్ చూసుకోవడం, ఇవన్నీ కూడా బాగా కష్టపడి ఉంటాడు అనిపించింది. అక్కడ మనం దీనికి పారాసైలింగ్ వాటన్నిటి కొన్ని వాటికి బుక్ చేయాలి. పారాసైలింగ్, స్నార్క్లింగ్, అది యాక్టివిటీస్ అన్నీ. యాక్చువల్గా నాకు వాటర్లో గేమ్స్ అంటే చాలా భయం. కాకపోతే ఏంటంటే అక్కడ లైఫ్ గార్డ్స్ ఉంటారు, ఏం భయం లేదంటే ఒప్పుకున్నాం. నాకు మా వారికైతే వేస్ట్ అంటే వేస్ట్. మేము ఎక్కువసేపు నీళ్ళల్లో అంటే నడి సముద్రంలోకి వెళ్ళి అక్కడ డెప్త్ ఎక్కడ తక్కువ ఉంటుంది అక్కడ తీసుకెళ్తారు కదా. అక్కడ మాకు ఎందుకో 50 feet తక్కువ అంటే ఇంకా సముద్రం అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా. అక్కడ మాకైతే వేస్ట్ అనిపించింది. మేము చేయలేకపోయినాము, ఎందుకు అనవసరంగా అని చెప్పి అనిపించింది మాకు. అయినా వీళ్ళిద్దరు బాగా ఆడుకున్నారు అక్కడ. లాస్ట్లో అయితే వీళ్ళిద్దరూ అందరూ చుట్టుకొని వస్తుంటే మేము ఆగిన బోటు కింద నుంచి ఎట్లుందో అని చెప్పి చూడడానికి వచ్చి వాటర్లో కూడా ప్రణవ్ షూట్ చేశాడు. అవన్నీ మీకు 1 by 1 వీడియోస్ పెడతాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాకు అస్సలు సెట్ అవ్వలేదు ఇక్కడ ఫుడ్డు. ఈవెన్ మేము బుక్ చేసిన హోటల్ ప్రతి దానిలో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళేదో అరకొరగా తింటారు కానీ మా ఇద్దరికైతే అస్సలు వెళ్ళగల. కాఫీ అయితే తాగేమో కానీ మిగతా అంతా బ్రెడ్లు ఒకరోజైతే తినగలుగుతాం. కానీ సేమ్ ఏ హోటల్కి వెళ్ళినా కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఎగ్స్ లేకపోతే ఉత్త బ్రెడ్లు, ఇంకేముంటాయి అవి అట్లా కొన్ని దగ్గరలో అయితే అసలు హ్యాపీగా మనం ఏదైనా వండుకొని తిన్నాం, ఇది వద్దని చెప్పి వీళ్ళిద్దరే తినేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మేము ఇంత అలిసిపోకుండా హ్యాపీగా 12 daysలో అయ్యో టయర్డ్ అయిపోయామా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు కొంచెం పచ్చడన్నం తిందాం అనే ఇది లేకుండా మేమైతే ఎక్కడికక్కడ కుక్ చేసుకున్నాం అన్నమాట.
హ్యాపీగా వెజిటబుల్స్, రైసు అంతా ఎక్కడికక్కడ తీసుకున్నాం. ఏది క్యారీ చేయలేదు. కొంచెం మిరప్పళ్ళు అవి మాత్రం మనకి ఇక్కడ దొరకవు కదా మంచివని నేను ప్రణవ్ రూమ్ నుంచి ప్యాక్ చేసుకొని వచ్చుకున్నా. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా ఫుడ్కి ఇది అవ్వలేదు, అదేవిధంగా అలసిపోలేదు. అవి రెండు బాగా జరిగింది ట్రిప్పు. చాలా 12 డేస్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసాం. దానికంటే ముందు మేము నలుగురం బాగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. పూజీ వల్ల ఇంకా ఫన్నీగా ఉండింది ట్రిప్ అంతా కూడా. వీళ్ళిద్దరు కొట్టుకోవడాలు, పొద్దు నీవు లేటుగా లేస్తే మావాడు ఏంటంటే ఒకరోజేమో అల్లా చదవమంటాడు, అల్లాకు సంబంధించిన పాటలు పెడతాడు, ఒకరోజేమో యేసుక్రీస్తు పాటలు పెడతాడు. అట్లా ఒకరోజేమో అమ్మవారి పాటలు పెడతాడు అనమాట. అట్లా టైం స్పెండ్ చేశారు ఇద్దరు కూడా బాగా కొట్టుకుంటా. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జర్నీ కూడా మాకు చాలా బాగా సాగింది. ఏంటంటే మనం ఒక్కొక్క దగ్గర మనం 7 అవర్స్ 5 అవర్స్ జర్నీ చేయాల్సి ఉండింది. అమ్మో 7 అవర్స్ అని ఫీల్ అయ్యా కానీ ఎక్కడ కూడా రోడ్లన్నీ బాగుంటాయి కాబట్టి ఎక్కడ కూడా రెస్ట్లెస్గా ఫీల్ అవ్వలేదు. ఒక్క డెత్ వ్యాలీకి వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా ఎండ చాలా ఎక్కువ ఉండింది. అక్కడ ఎక్కువ టెన్షన్ పడ్డాం. పెట్రోల్ కొద్దిగా తక్కువ ఉండింది కార్లో. ముందెళ్ళి పోయించుకున్నాం అనుకున్నాం కానీ అక్కడంతా చూస్తే నాకు చాలా టెన్షన్ పడిపోయాయి. అక్కడ చూసినా కనుచూపు మేరలో అంతా ప్లెయిన్గా ప్లేస్, చెట్టు పుట్ట లేదు, ఏం లేదు. ఎట్లా చేయాలబ్బా, ఒక ఇళ్ళన్నా ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా చేయొచ్చు అని. కాకపోతే పెట్రోల్ బంక్కి వెళ్ళి కొద్దిసేపు కూడా ఉండింది. అక్కడ ఎక్కువ టెన్షన్ పడ్డాం. మీతంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా ప్రణవ్ ఏమైనా షేర్ చేస్తాడని చెప్పు ప్రణవ్. అంటే నేను అనుకున్నది అదే, కొంచెం రోజులు తీసుకున్నా ప్రశాంతంగా అందరూ చూసి టైం స్పెండ్ చేసింది. అంటే ఇక్కడ యూఎస్లో ఎండ్ ఆఫ్ ద డే వావ్ ఫ్యాక్టర్ అంటే కొన్ని ప్లేసెసే ఉంటాయి, మిగతా అంతా ఎంప్టీ ల్యాండే. అండ్ ఈ ప్లేసెస్లో మనం ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేయగలుగుతామని చూసి బుక్ చేశాను. 12 డేస్ కొంచెం ఎక్కువ అనిపించింది ఫస్ట్, బట్ ఓకే, మేనేజబుల్గా ఉండింది. అండ్ మీకే అనిపిస్తుంది ఎక్కడ బోర్ ఎక్కడ బోర్ అనిపించినా, ఎక్కడ మేము అలసిపోలా. ఫుడ్ విషయం మనం వండుకున్నాం కాబట్టి మనకు బాగుండింది. అప్పుడప్పుడు వీళ్ళిద్దరూ బయట తినేవాళ్ళు, మేము మాత్రం నేను వంట చేసిన ఫుడ్ తింటా ఉండేది. ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ స్టోర్స్ ఎక్కడికక్కడ ఉంటాయి, మనకు కావాల్సిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు, రైస్ అన్నీ దొరికాయి, ఆయిల్ అన్నీ దొరికాయి అన్నమాట ఇక్కడ. సో మేము ఎయిర్పోర్ట్లో దిగంగానే లాస్ వేగాస్లో దిగంగానే అక్కడ షాప్కి వెళ్ళేసి ఇండియన్ స్టోర్ ఉండింది, అన్నీ మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం. మేము అక్కడి నుంచి కొన్ని మాత్రం క్యారీ చేసాం, మిగతా అన్నీ తీసేసుకున్నాము. ఈ 12 డేస్ బాగా అక్కడ కొన్ని మిగిలిపోయాయి, అక్కడ ఇచ్చేసాము, ఆ హోటల్ దగ్గర ఉండే వాళ్ళకి ఇచ్చేసాము కొన్ని. ఇంకే మళ్ళీ లగేజ్ అంత ప్రాబ్లం అని. కానీ ఎండ్ ఆఫ్ ద డే పీస్ఫుల్గా బాగా జరిగింది. నెక్స్ట్ ఇదంతా ఎంటర్టైన్ చేయడం. ఏం చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ ఫోన్లు, మెయిన్ ఏంటంటే ఎవరి ఫోన్లో సిగ్నల్ లేవు. ఎవరి ఫోన్లో ఉన్నా ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, ఫోన్లో ఎవరికి సిగ్నల్ లేదు. అందరు ఇంకా కార్లో ఎవరు లైక్ లాక్డౌన్ వన్ స్మాల్ స్పేస్ అనమాట. ఇంక వచ్చినట్టు అందరూ గోవాక్ పాతకాలంలో ఎట్లా ఫోన్లు ఏం లేనప్పుడు అందరూ వాళ్ళకి వచ్చాను ఏదో చేసుకునేది. కొద్దిసేపు కొత్తగా లూడో కార్లో ఒకసారి 2 అవర్స్ ట్రాఫిక్ 1 అవర్ ట్రాఫిక్ అయింది. ఇంక కార్లు కదలట్లా. సరే ప్రణవ్ అంటే ఇన్స్టాల్ చేయండి, నలుగురం ఆడుకున్నాం లూడో అని చెప్పి అప్పుడు ఆ లూడో ఆడుకుంటా వచ్చాం. అది కూడా బాగుంది. నాకు అసలు నేను ఫస్ట్ టైం దీనిలో లూడో ఆడడం, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ వచ్చి ఏదైనా డిస్కషన్ చేస్తున్నా కూడా వద్దు, కట్ ఆఫ్ చేసేసాను అనమాట. ఫుల్ కంప్లీట్ మా టెన్షన్స్, మా స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నా అన్నీ కూడా కట్ ఆఫ్ చేసేసి బెంగళూరుని ఫస్ట్ కట్ చేసేసాం. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల విషయం, మేము సరదాగా స్పెండ్ చేసే విషయం తప్పితే వేరే ఏది డిస్కషన్ ఉండకూడదు, అక్కడ డిస్కషన్ ఏం ఉండకూడదు అని చెప్పేసి ఇద్దరం అనుకున్నాం ఫస్ట్. అందువల్ల ఏదైనా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అయితే తప్పితే మేము బెంగళూరు డిస్కస్ చేసుకోలేదన్నమాట. మెయిన్ మనం రిలాక్స్ అవ్వడానికి వచ్చినాం, ఆ టెన్షన్స్ అన్నీ ఇక్కడ క్యారీ చేయొద్దు అని చెప్పి అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా ట్రిప్ వచ్చినప్పుడు మనకు ఎనర్జీ వస్తుంది. ఈ 12 డేస్ మైండ్ బాగా రిఫ్రెష్ అయింది, మిగతా అన్నీ కట్ ఆఫ్ చేసేసాము. అందువల్ల ఏంటంటే కొంచెం మనకు నెక్స్ట్ పోయి మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా లేదా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలన్నా కూడా మనకు కొంచెం టైం దొరకద్ది, మైండ్ ఫ్రెష్ అవుద్ది అని అనిపించింది. అదన్నమాట మా అనుభవాలు.
యాక్చువల్గా నేను ఇక్కడి నుంచి ఏమనుకున్నా అంటే ప్రణవ్ వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా మేము కలిసి అందరం వెళ్ళిన ట్రిప్లో చాలా తక్కువ అనమాట. ఒక్కసారి మా ఇప్పటి వరకు జరిగిన లైఫ్లో ఒక్కసారి మున్నార్కి నలుగురం కలిసి ఒక 5 days స్పెండ్ చేసాం అంతే. తర్వాత ఎప్పుడు ఒకసారి పూజీ ఉన్నప్పుడు ప్రణవ్ ఉండడు, ప్రణవ్ ఉన్నప్పుడు పూజీ ఉండదు, అలా జరిగింది. ఇప్పుడైతే మా 26 years అయిందా మన మ్యారేజ్ అయ్యి, 26 years కంప్లీట్ అయినాయి. 26 years జర్నీలో ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఈ 12 days రూమ్ కూడా 2 రూమ్లుగా తీసుకోకుండా ఒకటే పెద్ద రూమ్గా తీసుకొని ఈవెన్ మార్నింగ్ నుంచి నిద్రపోయే వరకు కూడా అందరూ ఒకే చోట స్పెండ్ చేసేలాగా చూసుకున్నాం అన్నమాట. అది బాగా అనిపించింది. నీకు నచ్చిన ప్లేస్ ఏంది ప్రణవ్? నాకు శాండియాగోలో బీచెస్ చాలా బాగా నచ్చాయి. లగునా బీచ్ చాలా బాగుంది. శాండియాగోలో నీకు ప్రశాంతంగా ఉండింది, క్లైమేట్ కానీ అక్కడ వైబే చాలా బాగుండింది అక్కడ బీచ్. ఈవెన్ అందరికీ కూడా అదే నచ్చింది అనమాట. ఆ చుట్టూ హిల్స్ మధ్యలో 2-3 కలర్ల వాటరు. అక్కడ ఏంటంటే ఎక్కువ కొన్ని దగ్గరలో మన బీచ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ గలబాలు ఒకలాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. అట్లా కాకుండా అక్కడ చాలా పీస్ఫుల్గా, కొద్దిమంది సౌండ్స్ లేదు, చాలాసేపు ఎంజాయ్ చేసాం. కాకపోతే వాటర్ అయితే కాళ్ళు లోపల పెడితే జిల్లుగా ఉన్నాయి. అయినా చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాం. అదే అనుకున్నాం ఇంకొంచెంసేపు ఉండున్నా కూడా బాగుండేదేమో, అక్కడే రూమ్కి ఒక 5:30 కల్లా చేరేసాం అనమాట. ఇంకొంచెంసేపు కూడా గడుపుండొచ్చేమో అని ఒక్కసారి అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఏ ప్లేస్ తిరిగినా కూడా రూమ్కి మాత్రం 4:35కి వచ్చేయాలన్నమాట. అప్పటి నుంచి రిలాక్స్గా ఒకవేళ స్విమ్ చేయాలంటే అక్కడ హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లోనే కొద్దిగా రిలాక్స్ అయ్యి అక్కడ మళ్ళీ క్వాలిటీ టైం స్పెండ్ చేసేవాళ్ళం నలుగురు. నెక్స్ట్ రోజుకి టైర్డ్ అవ్వకుండా బాడీ బాగా ఇక్కడ ఎక్కడా లేదు, జస్ట్ హ్యాపీగా ఉందన్నమాట బాడీ. ఇంకెక్కడికైనా పరిగెత్తగలం, ఎక్కడికైనా చేయగలం అన్నట్టుంది. హోటల్లో మనం చెక్ ఇన్ చేసేటప్పుడు కార్లే ఉండవు. నైట్ చూస్తే పార్కింగ్ లాట్లు అన్నీ ఫుల్ అయిపోయింటాయి. అంటే మేము 5 o'clock అట్లా పోతే ఎవరు రారు, నైట్ 9, 10 అట్లా వస్తారేమో తెలియలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా రష్, ఏ హోటల్ చూసినా ఫుల్. వీడు ముందుగానే బుక్ చేయకపోతే అందరూ ఫుల్ అని బోర్డు పెట్టేస్తున్నారనమాట. ముందు బుక్ చేసినాడు కాబట్టి అది. ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్ని హోటల్స్ కానీ, మనం వెళ్ళాలంటే ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కానీ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అదొక్కటి 2 months ముందే అన్ని ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసినా కూడా సమ్మర్లో కొంచెం ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయినా కూడా ఏంటంటే మాకు ఇప్పుడు అందరం కలిసే అవకాశం దొరికింది కాబట్టి ఇంకా అవన్నీ ఇదే. ఇంకా మెయిన్ ప్రణవ్ అయితే ఫుల్ హ్యాపీ, మేము కూడా పిల్లలతో ఉండేందుకు హ్యాపీ. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు పెళ్ళి లేకపోతే వీళ్ళ లైఫ్లు వీళ్ళవి అట్లా ఉంటారు కదా. ఇంకా మా ఫ్యామిలీ గడిపే టైం చాలా తక్కువ ఉంటుంది. సో అదేవిధంగా మీ లైఫ్లో కూడా ఇలాంటి అవకాశం వస్తే కనుక వదులుకోవద్దు, ఎందుకంటే ఇవి మళ్ళీ వచ్చేటివి కాదు. మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది అందరికీ టైం సెట్ అవ్వాలి, ఈవెన్ అన్నీ సహకరించాలి కూడా. ఇంకోటి ఏంటంటే థ్యాంక్ గాడ్ మేము అడుగు బయట పెట్టిన క్షణం నుంచి మళ్ళీ వెళ్ళి రీచ్ అయ్యేదాకా కూడా ఏ ఆటంకాలు లేకుండా, ఇప్పుడు కారు ఎయిర్పోర్ట్లో దిగానే కారు తీసుకొని 12 days కారు మనతోనే ఉంది. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో చూడండి. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లో రిటర్న్ ఇచ్చేస్తాం అనమాట కారు. ఇయడం కానీ ఒకవేళ కార్ ట్రబుల్ ఇవ్వచ్చు, టైర్ పంచర్ అవ్వచ్చు, లేదా డిస్టర్బెన్స్ అవ్వచ్చు, ఎన్నో అవ్వచ్చు, కానీ అలాంటి అంతరాయాలు ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగిందనమాట. అది మీతో షేర్ చేద్దామని చెప్పి. కొద్దిగా టైం ఉందన్నమాట ఇప్పుడు ఫ్లైట్కి. సరే ఇక్కడ భోజనం చేద్దాము, మంచి పార్క్ చూడంటే ఇక్కడ వచ్చాం. సరే ఇక్కడ వీడియో తీసుకుని ఒక పార్క్ వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మీ అందరూ కూడా హ్యాపీయే కదా, నేను చెప్పినట్టని మీకు కూడా సమ్మతం కాదు అంటే మీరు కూడా ఫీల్ అయిందే కదా అది. కాకపోతే నాకు టెన్షన్ ఎక్కడ అనిపించింది అంటే వచ్చేటప్పుడు ఫ్లైట్ అక్కడ క్యాన్సిల్ అవుద్దని, దాని తర్వాత ఎక్కడ వచ్చాను టెన్షన్. అది ఇంకొక పాయింట్ ఏంటంటే వచ్చేటప్పుడు మీకు పే ఎక్కువ చేస్తాం, మీరు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారనమాట. అంటే ఫస్ట్ డే 1 ఇక్కడ మేము లాస్ వేగాస్కి వచ్చేటప్పుడు అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి చిన్న ఫ్లైట్ వేసారనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఈ 12 daysలో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. అన్ని హోటల్స్ బుక్ చేసేసుకున్నాం కాబట్టి, యాక్టివిటీస్ బుక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అలా ఏం కాకుండా సక్సెస్ఫుల్గా హ్యాపీగా
ఎండ్ చేసామన్నమాట జర్నీని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మా అనుభవాన్ని, మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాం. థ్యాంక్ యూ. అదే చెప్పింది.